ఎలాంటి ఉపాధి లేనప్పుడు అది అతని వ్యక్తిగత సమస్యగా మారుతుంది. మరి ఆ వ్యక్తిగత సమస్య అనేది తన కుటుంబాన్ని ఏ విధంగానూ పోషించుకోలేడు, వారికి పౌష్టికాహారము అందిలేడు. ఎందుకంటే నేడు ఉన్న ధరలు, ఏ వస్తువులు కొనుక్కున్నామన్నా ఉప్పు, పప్పు, కారం ఏదైనా సరే ధరలు మండిపోతున్నాయి. కాబట్టి తన కుటుంబాన్ని ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చి పోషించలేదు. అదేవిధంగా తన పిల్లలను ఖరీదైన చదువులు లేదా నాణ్యమైన చదువుల కోసం పంపించలేదు. అంటే తన పిల్లల్ని ఉత్తమంగా చదివించుకోవడం అంటే అతని వల్ల కాదు. తర్వాత వారి కుటుంబంలో ఎవరికైనా వైద్యం అవసరమైనప్పుడు మంచి వైద్యము, నాణ్యమైన వైద్యం కూడా చేయించలేదు. అదేవిధంగా అతని యొక్క కొనుగోలు శక్తి కూడా పడిపోతుంది. ఈ విధంగా అతనికి ఉపాధి లేకపోవడం అనేది అతని వ్యక్తిగత సమస్య కాస్త సామాజిక సమస్యగా రూపాంతరం చెందుతుంది. ఆ విధంగా మరి ఒక వ్యక్తికి ఉపాధి దొరకనప్పుడు, అతని కుటుంబం ఇన్ని రకాల ఇబ్బంది పడుతున్నప్పుడు అది 2-3 తరాల వరకు కూడా దాని ప్రభావం పడుతుంది. కాబట్టి మరి ఈ విధంగా ఉద్యోగం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. మరి ప్రభుత్వము అన్ని శాఖల్లో కూడా ఉద్యోగాన్ని అందరికీ ఇవ్వడం అనేది సాధ్యం కాదు, మాత్రమే ఇవ్వడం సాధ్యమవుతుంది. మరి అది కూడా ఉన్న కొద్ది ఉద్యోగాలు పెరగాలి. ప్రభుత్వ ఉద్యోగాలని ఒక 5-10 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు క్రమక్రమంగా గవర్నమెంట్ జాబ్స్ తగ్గుతున్నాయి. అంటే ఉద్దేశము జనాభా తగ్గుతున్నారా, ప్రజల అవసరాలు తగ్గుతున్నాయనా, అంటే ప్రజల మీద సేవ చేయాల్సిన పని ప్రభుత్వం నుండి లేదనా? ఇదే ఉద్దేశం కదా. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వట్లేదంటే ఉద్యోగాలు ఎట్లా తగ్గుతాయి? పెంచాలి కదా ఇంకా. కాబట్టి మరి ప్రభుత్వ అవసరాలను తీర్చాలంటే మరి ప్రభుత్వాలు వాటి ప్రజల అవసరాల మేర కన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని నియమించాల్సిన అవసరం ఉంటుంది.